కూడా సమాజానికి మంచే జరిగింది. ఒక తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళకి భయం వేసేది. మన వెహికల్ నాదప్పుడు TV9కి మారుతి వ్యాన్ ఉండేది, లీజుకి తీసుకుని పెట్టుకునేవాళ్ళు నెలకింత అని చెప్పి. ఆ వ్యాన్ అక్కడ ఆగిందంటే ఆ ఏరియాలో ఒక్కసారి ఎలర్ట్ అయిపోయేవాళ్ళు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దానికంటే ఎక్కువ ఫీల్ అయ్యేవాడు. ఎందుకంటే వీడు దిగుతున్నాడంటే ఏదో గెలుగుతున్నాడు ఎక్కడ అంటే అంత ఇది జెన్యూన్ అని అనుకున్నారు. కానీ వీడేదో ఎవరిని బెదిరిస్తానుకో, వీడెవడో ఏదో చేస్తానుకో అని ఎవడనుకోలే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పేషీని సెక్యూరిటీ చూడాల్సిన మనిషి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటారు, ముగ్గురు ఉంటే వాళ్ళు. అప్పుడు నేను అక్కడికి హైదరాబాద్ వెళ్ళిన టైంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేసినటువంటి మనిషి కొంతమంది సూట్ కేసు పట్టుకుని వస్తున్నారు, తర్వాత ఖాళీగా వెళ్తున్నారు. అందులో ఆ ఫైల్లో అవి పట్టుకుని వస్తున్న వాళ్ళు వెళ్తున్నారు. ఇందులో ఏ కుంభకోణం ఉంది అంటే అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీస్ 2-3 చెప్పారు, ఆ ఫైల్ సంతకాలు ఈయన పెట్టించుకొస్తాడండి అన్నటువంటి. ఇందులో కుంభకోణం అతను డబ్బులు తీసుకున్నాడా లేదా నాకు తెలియదు, బట్ ఇదేంటి అన్నదే రాశా. మనం బొరచలేయాలంటే అట్లాంటి ఇట్లాంటి అనొచ్చు, బట్ ఇదేంటి ఎంక్వైరీ చేస్తే అప్పుడు దాదాపుగా స్టాఫ్ని బోల్డ్ అంతమందిని మార్చడం కానీ, బదిలీ చేయడం కానీ, తర్వాత CSOని కూడా తర్వాత కాలంలో బదిలీ చేయడం కానీ జరిగింది. అట్లాగే అనేకం. ఒక ఇష్యూ తీసుకుంటే దాంట్లో ఒక జెన్యూనిటీ, రెండవది అన్ని కోణాలని టచ్ చేయడం, ఊరికినే వేగ్గా చేసేవాళ్ళం కాదు. దాని మీద అంత ఇదిగా చేసినప్పుడు ఇవాళ కనుక అదే పని చేస్తే దాంట్లో